గిరిజన హక్కుల చట్టాలను అధికారులు కాల రాస్తున్నారని, అటవీ అనుమతులు పేరిట గిరిజన అభివృద్ధి పనులకు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని గిరిజన భూరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆరోపించారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భూరక్షణ పోరాట కమిటీ, రాజ్ గోండ్ సేవా సమితి, గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో రీలే దీక్షలు చేపట్టారు. తరతరాల నుంచి సాగు చేస్తున్న భూములను అటవీ అధికారులు తమకు వేధింపులకు గురి చేసి ఆ భూములను లాక్కోవడంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై అధికారుల వ్యవహార శైలితో పాటు జిల్లా అధికారుల పనితీరు బాగోలేదని విమర్శించారు. సీఎంకి సరైన నివేదిక ఇవ్వడం లేదని ఆరోపించారు. దీని కారణంగా రోడ్డు సౌకర్యం కావాలన్నా అటవీ అనుమతులు తప్పనిసరి అయిందని, దీంతో తమ గ్రామాలకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను సాధించుకునే వరకు రీలే దీక్షలు కొనసాగి పేర్కొన్నారు. చట్టాలు వచ్చిన అప్పటి నుంచి కూడా ఆదివాసుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఈనాటికి కూడా మేము అనుభవించడం లేదు, అవి మాకు అందడం లేదు. భారతదేశంలో ఎక్కడున్నా కానీ మేము ఆదివాసులం, ఎక్కడైనా ఆదివాసులే, కానీ చట్టాలు మాత్రం మాకు వర్తించడం లేదు. ఇక్కడైనా ఎక్కడైనా ఈ చట్టాలు వర్తించకపోవడంతో ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో మాకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు. ఈ 2006 హక్కు చట్టం చూసినట్టయితే ఆ చట్ట ప్రకారంగా మాకు అడవిలకు అధికారం, సర్వాధికారం మాకే ఉండాలి, కానీ ఇవాళ మాకు అధికారం లేదు. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతం ఏం చెప్తున్నది? ఫిఫ్త్ షెడ్యూల్ చెప్పినప్పటికి కూడా ఇవాళ మాకు ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి ఈరోజు మేము కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. కనుక ఈ ధర్నాతోటి కూడా మాకు సమస్య పరిష్కారం కాకపోతే నిరంతరంగా కూడా ఆందోళన కూడా చేయని కూడా మేము సిద్ధంగా ఉంటామని ఆదివాసీ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.